వినోదం పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. టాలీవుడ్ ప్రముఖులు రాజకీయ నాయకులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సెలబ్రిటీల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టపరమైన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పవన్ కళ్యాణ్, నిహారిక విడాకుల వ్యవహారాన్ని ఎగతాళి చేయటం, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్లను కించపరిచేలా అనుదీప్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మెగా, నందమూరి అభిమానుల ఆగ్రహానికి భయపడి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైన ఆయన 2 రోజుల క్రితం ఓ వీడియో రిలీజ్ చేసి తనను క్షమించాలని వేడుకున్నారు. అయితే ఆయనపై అప్పటికే కేసు నమోదు కావడంతో ఏపీ పోలీసులు టెక్నాలజీ సహాయంతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఏప్రిల్ 14న అక్కడి ఒక పార్క్లో తన తల్లిదండ్రుల వద్ద ఉన్న అనుదీప్ను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుదీప్ కటికాల తన స్టాండప్ కామెడీ షోలలో భాగంగా చేసిన ది టాలీవుడ్ రోస్ట్ షో వీడియో యూట్యూబ్లో విడుదలైన తర్వాత పెను దుమారం రేగింది. ఈ వీడియోలో ఆయన మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడారు. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, వివాహాలపై వ్యంగ్య బాణాలు విసిరారు. మెగా డాటర్ నిహారిక కొరితల విడాకుల అంశాన్ని అసభ్యకరంగా ప్రస్తావించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల ఆర్థిక పరిస్థితిని కించపరిచేలా మాట్లాడారు. వీరితో పాటు నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేష్లను కూడా లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా, నందమూరి అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లోని ఆయన షోలు జరిగే కామెడీ క్లబ్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు బడే వెంకటకృష్ణ ఏప్రిల్ 11న కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మహిళలను కించపరచడం, వ్యక్తిత్వ హననం చేయడం వంటి సెక్షన్ల కింద పోలీసులు చర్యలు తీసుకున్నారు. పరిస్థితి విషమించడంతో అనుదీప్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. కేవలం రోస్టింగ్ ఫార్మేట్ లో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరిని బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. అయితే నవ్వించడం అంటే ఎదుటి వారిని కించపరచడం, బూతులు తిట్టడం కాదు అంటూ నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చౌకబారు విమర్శలతో గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం స్టాండప్ కామెడీ రంగానికే చెడ్డ పేరు తెస్తోందని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.